అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ, ఎంపీడీఓ ఆర్మూర్. ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని పార్లమెంటు చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం స్థానంలో విబిజి రామ్జీ కొత్త పథకం రావడం జరిగింది. విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక్ మిషన్ గ్రామీణ్. దీంట్లో అంటే దాదాపుగా ఉపాధి హామీ పథకంలో చేసిన పనులనే మనం చేస్తాము. దీనికి కొన్ని తేడాలు ఉన్నాయి. అవి మనము గమనించాల్సి ఉంటది. ముఖ్యంగా ఏంటంటే 100 రోజుల పని దినాలు ఉపాధి హామీ చట్టంలో ఉండేది పథకంలో. ఇప్పుడు విబిజి రామ్జీ పథకంలో 125 పని దినాలను కల్పించడం జరిగింది. ఒక కుటుంబానికి 25 పని దినాలు అదనంగా వస్తున్నాయి ఈ స్కీమ్ ద్వారా. అలాగే ఇంకొక మార్పు ఏంటంటే ఏదైతే ఫండింగ్ అనేది ఉన్నదో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షేర్ చేసుకునేది ఇప్పుడు మారిన దానిలో సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% భరించాల్సి ఉంటుంది. అన్నింటికి కూడా అటు వేజ్ గాని, మెటీరియల్ గాని, తర్వాత అడ్మిన్ గాని ఈ మూడింట్లో కూడా 60-40 రేషియో ఉంటది. ఇప్పుడు ఇందులో అంటే గతంలో వేసే పనులు అన్ని దాదాపుగా అలానే ఉన్నాయి. ఇప్పుడు 4 కేటగిరీలలో ఇందులో పనులను విభజించడం జరిగింది. మొదటిది వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత కింద చాలా రకాల పనులను తీసుకోవడం జరుగుతుంది. అలాగే రెండవది కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం అనేది రెండవది. మూడవది లైవ్లీవుడ్ రిలేటెడ్ కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాలుగవది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు టేకప్ చేయాల్సిన పనులు. ఈ 4 రకాలుగా విభజించడం జరిగింది. చాలా వరకు ఇందులో మెటీరియల్ పనులు గ్రామాలలో మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాలలో మ్యారేజ్ హాల్స్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ఇట్లాంటివి చాలా వరకు ఇవ్వడం జరిగింది. అలాగే సైడ్ డ్రైన్స్, గ్రామాలలో స్కూళ్లలో అడిషనల్ క్లాస్ రూమ్స్, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించి కూడా అక్కడ కాంపౌండ్ వాల్స్, ఇంతకుముందు ఇవన్నీ లేకపోవడం ఇప్పుడు ఇవి అదనంగా వచ్చాయి. ఈ విధంగా గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి, అటు వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ కావచ్చు, ఇండివిజువల్ వర్క్స్, సోక్ పిట్లు, మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్స్, రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది. అలాగే బిల్డింగ్స్, ఇప్పుడు ఏపిన గవర్నమెంట్ బిల్డింగ్, అడిషనల్ క్లాస్ రూమ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కు కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా అందులో టేకప్ చేయడం జరుగుతుంది. లైవ్లీవుడ్ కు సంబంధించి కూడా ఉపాధి కల్పించేందుకు కూలీలు ఎప్పటికి కూడా కూలీలుగా ఉండకుండా వాళ్ళు ప్రమోట్ కావాల్సి ఉన్నదని 1947 ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మనకు 2047 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నాం. అప్పుడు వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలన్నది ఈ విబిజి రామ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఎవరైతే వేజ్ సీకర్స్ ఉన్నారో కూలీలు, అక్కడ వాళ్లకు ఉపాధి కల్పించడానికి చాలా రకాల స్కీమ్స్, పిండి మరలు ఇట్లాంటివి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, క్యాటిల్ షెడ్, గోట్ షెడ్, పౌల్ట్రీ షెడ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళు వేజ్ సీకర్స్ కూడా ప్రమోట్ కావాల్సి ఉంటది. వాళ్ళు ఆ విధంగా ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకోటి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎప్పుడన్నా ప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి చేయాల్సిన పనులకు సంబంధించి కూడా ఈ విబిజి రామ్ లో మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్కీమ్ అనేది కొన్ని మార్పులతోని అంటే ఉపాధి హామీ స్థానంలోనే విబిజి రామ్జీ రావడం జరిగింది. ఇందులో ఇంకో కొత్త విషయం ఏంటంటే సంవత్సరంలో 60 రోజులు హాలిడేస్ అనేది తీసుకోవాల్సి ఉంటది ఖచ్చితంగా. అది లోకల్ కండిషన్ బట్టి కలెక్టర్ గారు ఆ హాలిడేస్ 60 రోజులు ఒక విడతల గాని 2 విడతల గాని నిర్ణయించడం జరుగుతుంది. 60 రోజులు స్కీమ్ కు హాలిడేస్ అనేది ఉంటది. ఆ విధంగా ఈ స్కీమ్ రావడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు గాని, ప్రజాప్రతినిధులు, గ్రామాలలో అందరూ కూడా సర్పంచులు ఉన్నారు. ఈ సర్పంచులు, గౌరవ సర్పంచులు మరియు అధికారులు అందరూ కలిసి ఈ స్కీమ్ ను పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటది. గ్రామము సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు విబిజి రామ్జీ స్కీమ్ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల గ్రామం అభివృద్ధి చెందడానికి అన్ని రకాల కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి మేము ఇచ్చే సలహా ఏంటంటే సూచన, సర్పంచులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి, అధికారులు గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని వాళ్ళ గ్రామంలో పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక తయారు చేసుకుని పనులు శాంక్షన్ తీసుకొని ఆ గ్రామాలలో పనులను చేపట్టవలసిందిగా అందరికీ సందర్భంగా తెలియజేస్తూ